హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతక్క ముచ్చట్లు. ఈరోజు ఏంటంటే నేను ఇక్కడ ఏడుపాయలకు వచ్చానండి. ఏడుపాయల దగ్గర తమ్ముడి కొడుకుకి ఈరోజు తొట్టెల దావత్ చేశారు. అక్కడికి వచ్చామండి. అయితే ఇదంతా లోపలికి మెదక్ నుండి కొంచెం మంబోజ్పల్లి దగ్గరికి వెళ్ళిన తర్వాత కమాన్ నుండి లోపలికి వెళ్ళడం అండి. ఇది నేను లోపలికి వెళ్తున్నాను. చాలా ఒక 4-5 కిలోమీటర్స్ వస్తుంది కమాన్ దగ్గర నుండి లోపలికి వెళ్ళడానికి. చాలా బాగుంటుందండి ఏడుపాయల. అయితే అమ్మవారిది అక్కడ ఏమవుతుందంటే దర్శనానికి లోపలికి వెళ్ళడానికి రాకుండా ఉన్నాయండి. వాటర్ ఫ్లోయింగ్ ఉంది కాబట్టి లోపలికి వెళ్ళనియట్లేదు. ఊరేగింపు విగ్రహాలు ఉంటాయి కదండి, అక్కడ పెట్టి అమ్మవారి విగ్రహం పెట్టి దర్శనం చేయించి పంపించేస్తున్నారు. చూడండి, ఇదంతా లోపలికి కమాన్ లోపల నుండి వెళ్తుంటే ఇట్లా ఉంటుందండి. కమాన్ లోపల ఒక 5 కిలోమీటర్స్ దాకా వస్తుంది లోపలికి మనకి ఏడుపాయల వెళ్ళడానికి. చాలా బాగుంటుందండి అమ్మవారిది. కాకపోతే ఈరోజు ఏంటంటే దర్శనం మాత్రం కాలేదండి. లోపల వరకు వెళ్ళనియట్లేదు, వెళ్ళడానికి కూడా రావట్లేదు కూడా. వాటర్ బాగా ఉన్నాయి, మొత్తం నీళ్ళు గుడిలోకి వెళ్తున్నాయండి. అది కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు. చూడండి, ఇదంతా లోపల అండి. అక్కడే ఫంక్షన్స్ చేసుకుంటారు. చాలా చాలా ఫంక్షన్స్ జరుగుతాయండి. ఇప్పుడు ఏంటంటే శ్రావణ మాసం వచ్చేసి ఒకటి వర్షాకాలం కదండి, ఎక్కువ ఏం అంత ఇదిగా లేదు. చాలా బాగుంటుందండి ఇక్కడైతే ఏడుపాయల దుర్గామాత. మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు లోపల దుర్గామాత అమ్మవారిని చూపిస్తానండి. ఇది దర్శనానికి మేము వెళ్తున్నామండి అక్కడికి. లోపలికి అక్కడ వెళ్తే అక్కడ దర్శనానికి లేదండి, అమ్మవారి విగ్రహానికి చూపించారు. ఇక్కడ అమ్మవారి విగ్రహాన్ని పెట్టి ఉంచారండి ఈ గుడి లోపల. అయితే అక్కడ లోపల గుడికి మాత్రం వెళ్ళనియట్లేదండి, వెళ్ళడానికి రాదు కూడా. వాటర్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఇదంతా షాప్స్ అన్నీ ఉన్నాయి, కానీ అక్కడ లోపల అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి మాత్రమే రాదండి. మా తమ్ముడండి, మమ్మీ. చూడండి, ఇదంతా అక్కడ వాటర్ ఎట్లా చూస్తున్నారు. చాలా జనాలు వచ్చారు, కానీ ఎవరు అమ్మవారిని దర్శించలేకపోతున్నామని అట్లా బాధ అండి అందరికీ. చూడండి, వాటర్ ఎంత ఇదైపోతున్నాయో, గుడి లోపలికి కూడా వెళ్తున్నాయండి. చూస్తుంటే నాకైతే భయం వేసింది. అక్కడ అంత పెద్ద వాటర్ ఫ్లోయింగ్ అండి. అక్కడ నుండి ఎటు నుంచి వస్తున్నాయో చాలా వస్తున్నాయి. సింగూర్ డ్యామ్ అంట అండి ఇది. డ్యామ్ వదిలినప్పుడు వాటర్ ఇట్లా వచ్చేస్తాయంట. ఎప్పుడైనా ఇదే పరిస్థితి. వర్షాకాలం వచ్చిందంటే దర్శనానికి అమ్మవారు ఊరేగింపు విగ్రహాన్ని మాత్రమే దర్శించుకోవాలని చెప్తున్నారండి అక్కడ. ఇక్కడి వరకు అయితే వెళ్ళనియట్లేదు. అక్కడ ఒకతను నిలబడి మైక్లో అప్పటికే చెప్తున్నాడు, పక్కకి వెళ్ళిపోండి. అక్కడ పెట్టేశారు అడ్డంగా, కానీ ఇంకా మళ్ళీ వేరే వాళ్ళు పిల్లలు ఉంటారు కదండి, 2-3 పిల్లలు లోపలికి వెళ్ళారనమాట. అట్లా వెళ్తే వాటర్లో కొట్టుకుపోతారు కాబట్టి ఎవరిని వెళ్ళనీయకుండా అక్కడ నిలబడి మైక్లో చెప్తున్నాడు, మీరు బయటకు రండి లేకపోతే బాగుండదు అది ఇదని చెప్తున్నారండి. చూడండి, ఇక్కడ ఇదంతా వాటర్ ఫాల్స్ మొత్తం గుడిలోకి వెళ్తున్నాయండి. మా మరదళ్ళు, అత్త, పిన్ని, తమ్ముళ్ళు, మమ్మీ అందరం కలిసి వెళ్ళామండి. ఫంక్షన్ ఉంది కాబట్టి తొట్టెల దావత్ చేసుకొని వచ్చాము. వీడు కన్నయ్య అండి. మేనత్త అండి. చాలా ఇది ఉందండి, బాగా ఇదైపోయింది. వాటర్ అయితే చూస్తే అసలు చాలా ఇది. ఇక్కడ అమ్మవారి విగ్రహానికి దర్శనం అండి. ఇక్కడ ఫంక్షన్ తొట్టెల అండి. చిన్న తమ్ముడు అండి, మా చిన్న తమ్ముడికి కొడుకు అనమాట. 3 తమ్ముళ్ళు కదండి, ఈయన లాస్ట్ తమ్ముడు అనమాట. అప్పుడేమో పెద్ద తమ్ముడు పుట్టెలలు చూపించాను కదా, ఇక్కడ అది అమ్మవారి దగ్గర, అమ్మవారి టెంపుల్లో. ఇదేమో ఇక్కడ ఏడుపాయల్లో అండి తొట్టెల. ఇదంతా ఫంక్షన్ హాల్లోనండి. ఫంక్షన్ హాల్ తీసుకున్నారు, ఇట్లా డెకరేషన్ చేసి ఇలా చేశారండి. మమ్మీ వాళ్ళకి బియ్యం పోసారు, మర్దలకి తమ్ముడికి వాళ్ళ మమ్మీ వాళ్ళు బియ్యం పోసారు. తొట్టెల దావత్ అనమాట అండి. 5 months అవుతుంది బాబు పుట్టి. మా చెల్లి బాబాయ్ కూతురు అండి, అక్కడ కూర్చున్నాము. ఇక్కడ 2 మర్దళ్ళు, 3 మర్దళ్ళు, బాబాయ్ కూతురు అండి.
చాలా బాగా జరిగిందండి ఫంక్షన్ కూడాను. బియ్యం పోసి అందరు గ్యాంగ్ కూర్చొని ఉన్నారండి ఇక్కడ. కానీ ఓపెన్ ఉంది కాబట్టి మంచి గాలి రావడం, అది వెంటిలేషన్ ఉంది కాబట్టి గాలి బాగుంది. కోతులు మాత్రం చాలా ఉన్నాయండి, కాకపోతే అక్కడికి రాలేదు, లోపలికి రావడానికి రాకుండా ఉంది, జాలి పెట్టి ఉంచారు. గాలి మాత్రం చల్లగా చాలా బాగుందండి ఫంక్షన్ హాల్ అయితే. ఫంక్షన్ చాలా బాగా జరిగిందండి. చిన్న తమ్ముడు కొడుకు అనమాట ఇప్పుడు పుట్టింది. పెద్ద తమ్ముడు కూతుర్లో చూపించానండి మీకు. ఈయన చిన్న తమ్ముడు అనమాట. ఇలా జరిగిందండి ఫంక్షన్ అయితే. ఓడిబియ్యం పోసారు. ఓడిబియ్యం పోసిన తర్వాత మాకు కూడా బట్టలు పెట్టారండి, మా మరదలిద్దరికీ, నాకు. చిన్న మరదల వల్ల మమ్మీ వాళ్ళండి. ఆంటీ వాళ్ళ అక్క అనమాట, పెద్దమ్మ, మరదల వల్ల పెద్దమ్మ అవుతుంది. మరదలండి, తమ్ముడు మరదలు. ఓడిబియ్యం పోస్తారండి మాకు ఫంక్షన్స్కి. అప్పుడు ఖచ్చితంగా ఇట్లా ఓడిబియ్యం పోయడం మనమైతే. బాబు అండి వీడు, పడుకున్నాడు, కాసేపటికి లేచాడు కానీ ఏం ఏడవలేదండి, బాగున్నాడు. మా పిన్ని వాళ్ళండి వీళ్ళు, చిన్న బాబాయ్ భార్యను మా రెండో బాబాయ్ భార్య, పిన్నిలు ఇద్దరు, మమ్మీ వాళ్ళ సిస్టరు, మమ్మీ వాళ్ళ తమ్ముడు భార్య, అత్త, వెనకాల ఇంకో అత్త, ఇద్దరు, పెద్ద అత్త, చిన్న అత్త, అందరు వచ్చారండి. మా ఫ్రెండ్ అండి కవిత అని, మా ఫ్రెండ్ ఈమె. అందరూ మామయ్య వాళ్ళు, తాతయ్య అందరూ కూర్చున్నారండి. ఇక్కడ అందరు తమ్ముళ్ళు అండి, మొత్తం తమ్ముళ్ళు, బొమ్మర్దులు అందరూ ఒక్కొక్క రకంగా. అక్కడ అందరూ వీళ్ళు వాళ్ళు ఒక్కొక్క బ్యాంగ్. వీళ్ళిద్దరు అన్న తమ్ముళ్ళు అవుతారండి. సడ్డొకడు మా చెల్లి భర్త అనమాట, వినయ్ అని. తమ్ముడును చెల్లి భర్తను. మా బాబాయ్ అండి లేచింది, వెళ్తున్నాడు. మామయ్య అండి వినయ్ వాళ్ళ డాడీ అనమాట పక్కన. ఇంకా మా డాడీ, తాతయ్య, మామయ్య అందరు గ్యాంగ్ అండి కూర్చున్నారు చూడండి. వీని తొట్టెల్లో వేశారండి. లాలి పాటలు పాడారు అందరూ. వాడు మంచి పడుకొని ఉన్నాడండి. అందరండి మమ్మీ, పిన్నిలు, అత్తలు, మరదళ్ళు అందరు ఉన్నారండి. వాడైతే మంచి పడుకొని ఉన్నాడండి చిన్నోడు. పేరు హిత్విక్ అని పెట్టారండి, తమ్ముడు కొడుకు పేరు హిత్విక్. మాకు అనడానికి రావట్లేదని వాళ్ళు ఒకటే నవ్వడం, ఏం మిక్కులో ఏమో మాకు ఆ పేరు అనడానికి రావట్లేదు అది ఇదని అనుకుంటూ అమ్మమ్మలు, నానమ్మలు అందరూ వాడిని ఇది చేశారు కొద్దిసేపు. ఇదంతా అక్కడే అండి ఫంక్షన్లో. వీడు నడిపి తమ్ముడు కొడుకు అండి వాడు. అప్పుడు వాడి తొట్టెలు అప్పుడు యూట్యూబ్లో నేను లేనండి, లేకపోతే వాడిది కూడా పెట్టేదాన్ని. అప్పటికి లేదు ఇంకా. వీడైతే మంచి నిద్రలో ఉన్నాడు చూడండి వాడు.
అస్సలు ఏడవలేదండి. ఫంక్షన్ అంతా అయిపోయే వరకు కూడా అస్సలు ఏడవలేదు. మంచిగా ఉన్నాడండి. లేచిన తర్వాత కూడా ఏడిపోయలేదు అస్సలు వాడిది. చాలా బాగున్నాడు. ముక్క అయితే సూపర్ ఉంది వాడిది. ఇక్కడంతా పాటలు పాడుకుంటూ జోల పాటలు పాడుతూ కూర్చోబెట్టారండి. ఇది కొద్దిసేపు తీస్తే అయిపోతుంది. వాడేమో పడుకొని ఉన్నాడు, వీళ్ళేమో జోల పాటలు పాడుతూ ఉంచారండి. ఇదంతా జోల పాటలు పాడుతూ వాడిని జోల పాటలు పాడుతూ కూర్చున్నారండి. మా అత్త మమ్మీ ఇద్దరు పాడుతూనే ఉన్నారు. ఆపమంటే ఆపని కూడా ఆపట్లేదు అసలు వాళ్ళు. ఇదండి, ఇంత మంచి నిద్రలో ఉన్నాడు చూడండి వాడు. ఇదండి, పేరు పెట్టమని మమ్మీని పెట్టమంటే వెనకాల నుండి అత్త వాళ్ళందరూ కొట్టారండి. అందరు కొడుతున్నారు వెనకాల నుండి. మా చెల్లి అండి. మా మేనత్త, మా పిన్ని అండి. మా డాడీ వాళ్ళ బ్రదర్ భార్య అనమాట పిన్ని. మా మమ్మీ వాళ్ళ చెల్లె పిన్నియే. మా చిన్న తాత కోడలండి పిన్ని. తమ్ముడు, మరదలండి అందరూ. వీడి తమ్ముడు అండి వీళ్ళందరూ. నేను చిన్న గిఫ్ట్ తీసుకెళ్ళానండి, రింగ్ పెట్టి. దిగామండి ఫోటో. మా ఫ్రెండ్ అండి, క్లోజ్ ఫ్రెండ్, 3rd క్లాస్ నుండి క్లాస్మేట్స్ అండి. ఫ్రెండ్ ఆమె. అన్నయ్య ఇద్దరు వచ్చారనమాట. వీళ్ళందరూ ఉండి మమ్మీ వాళ్ళు, పిన్ని వాళ్ళు, బాబాయ్లు, డాడీలు అందరూ మొత్తం గ్యాంగ్. పిన్ని, బాబాయ్, మామయ్య, పెద్ద మామ అండి మధ్యలో అతను. పెద్దత్త, పెద్ద మామయ్య బాబుని ఎత్తుకున్నాడు. వీళ్ళందరూ మర్దన్లు, చెల్లెళ్ళు. మా బొమ్మర్ది భార్య అండి సాహితి అని. వీడి కన్య అండి, కన్య మరదలండి. పెద్ద మామ కొడుకులండి బొమ్మర్దులు ఇద్దరును. బొమ్మర్ది కూతురు అనమాట అద్వైత. ఎక్కడైనా కూర్చున్నాడు. తమ్ముడు అండి వీడు, పిన్ని కొడుకు. మమ్మీ వాళ్ళ చెల్లి అండి, సిస్టర్. పిన్ని, మా మమ్మీ వాళ్ళ తమ్ముని భార్యలు ఇద్దరు, పెద్దత్త, చిన్నత్త, మమ్మీ వాళ్ళ సిస్టర్ అనమాట, ముగ్గురు. మా పిన్ని అండి, రెండో పిన్ని. బాబాయ్ వాళ్ళ భార్య కొడుకు అండి వీడు, పిన్ని కొడుకు. తమ్ముడు అండి, మరదలు. అందరూ బాగుంటారండి. ఫ్యామిలీ అయితే అందరూ కలిసి ఉంటాము. అసలు ఇట్లా
ఎవరు ఎవరు అనేదే అసలు తెలియకుండా ఉంటారనమాట. తమ్ముళ్ళు అంటే తమ్ముళ్ళు అంతే. బాబాయ్ కొడుకులే కానీ తమ్ముళ్ళలాగానే ఉంటారండి. అందరు బాగుంటారు. వీళ్ళందరూ అదే అండి, బామ్మర్దులు, తమ్ముళ్ళు, మర్దళ్ళు అందరూ చాలా బాగుంటారండి. అందరు కలిసి ఉంటారు. ఏమైనా అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు వస్తాయి, కానీ మళ్ళీ అందరూ ఒకటేలాగా కలిసిపోయి ఉంటారండి. చాలా బాగుంటుంది ఫ్యామిలీ అయితే, మంచి కలిసి ఉంటారు. అయిపోయిందండి, ఇంకా ఇంటి నుండి బయట ఫంక్షన్ హాల్ నుండి వచ్చేస్తున్నాం, బయలుదేరినాం, వచ్చేసామండి. కామారెడ్డికి వచ్చేసరికి 7:30 అయిపోయిందండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అయిపోయిందండి టూర్ అయితే, 7 ఈరోజు. బాయ్ అండి.